రావడానికి ఒక షెడ్యూల్ ముందుగానే ప్రిపేర్ అయింది. ఆయన జన్మ ఈ లోకంలో జన్మించడానికి 800 సంవత్సరాలకు పూర్వమే ఆయన షెడ్యూల్ ఖరారైపోయింది. ఎక్కడ జన్మించాలి, ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ తలదాచుకోవాలి, ఎక్కడ చనిపోవాలి, ఎక్కడ పాతి పెట్టబడాలి, ఆయనకు జరిగిన వస్త్రాలు సీట్లు వేస్తారనే విషయంతో సహా మొత్తం ముందుగానే ప్రవక్తల ద్వారా నిర్ణయించబడింది. ఆయన యాదృచ్ఛికంగా ఈ లోకంలో పుట్టలా, ఆయన పుట్టిన తర్వాత గొప్పవాడు కాల. ఇంకొకటి, చాలా మంది తక్కువ వారిగా పుట్టి ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఉంటారు, కానీ ఆయన ఉన్నతుడుగా ఉండి ఉన్నతంగా ఈ లోకంలో జీవించడానికి, బ్రతకడానికి ఆయన ముందుగానే నిర్ణయం చొప్పున ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని ప్రియ సంగమా, ఈరోజు ఒక మంత్రి రావాలంటే, ముఖ్యమంత్రి రావాలంటే ఆయనకు అనేక మార్గాల్లో ఇన్ని నిమిషాలకు ఇక్కడికి వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తాడు, ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకొక ప్రాంతానికి వెళ్తాడని ఒక ముఖ్యమంత్రికి ఏ విధంగా, ప్రధానమంత్రికి ఏ విధంగా డేటా వస్తాదో, షెడ్యూల్ ఏ విధంగా వస్తాదో, అదే మాదిరిగా 700 సంవత్సరాలకు పూర్వం యెషయా ప్రవచించినాడు, మీకా ప్రవచించినాడు. యాకోబులో నక్షత్రం ఉదయించునని సంఖ్యాకాండంలో చెప్పినాడు. యాకోబులో నక్షత్రం ఉదయించును. ఎవరా నక్షత్రం? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆశామాషిగా ఆయన యాదృచ్ఛికంగా అనుకోని రీతిగా పుట్టలేదు, కానీ ఒక సుదీర్ఘ ప్రణాళిక తర్వాత ఈ లోకానికి ఆయన వచ్చినట్లు మనం చూడగలం. ఆయన శిలువ మరణము కూడా ముందుగానే లిఖితమైపోయింది. కీర్తన 22వ కీర్తనలో నా చేతులు నా కాళ్ళు పొడిచి నా అంగీని సీట్లు వేసిరి అంట. ఎన్ని సంవత్సరాలకు ముందు ఇది జరిగింది? దరిదాపు 600 సంవత్సరాలకు ముందు ఈ కార్యం జరిగింది. ఆ పలకబడిన ఉద్దేశాలన్నీ నెరవేర్చడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పరమాత్ముడైన దేవుడు పరిశుద్ధ స్థలంలో దూతల చేత పొగడబడుతున్న ఆ మహాబలుడైనటువంటి యుగ పురుషుడు ఈ లోకానికి జన్మించిన రోజు మనం జరుపుకుంటున్నాం. ఎందుకు ఆయన జన్మించినాడు? ఆయన వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్ అనేది, మరి వాక్యం అనేది దేవుడు అనే మాటకు తర్వాత హీబ్రూ భాషలో చేర్చబడింది వాక్యమైన దేవుడు. వాక్యం ఉంది, ఆ వాక్యానికి శక్తి ఉంది, ఆ మాటకు శబ్దానికి శక్తి ఉంది. ఆ రోజు యాకోబును, మరి ఏశావును ఇస్సాకు దీవించినప్పుడు ఆ మాటలో శక్తి ఉంది. దేవుని ప్రియ సంగమా, యేసుక్రీస్తు చెప్పబడే మాటలో శక్తి ఉంది. ఆ శక్తి కార్యాలు జరిగిస్తుంది. ఆది సృష్టించబడినప్పుడు మాట చేత సమస్తము కలిగినాయి, అవునా కాదు? ఆది యందు మరి భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, నక్షత్రం కలుగునుగాక, జంతువులు, పురుగులు, జీవరాశులన్నీ నోటి మాటతో కలిగినాయి. ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో జీవం ఉంది. ఆ మాట ప్రపంచాన్ని, భూగోళాన్ని నిర్ణయిస్తూ ఉంది, నియంత్రిస్తూ ఉంది. ఆ మాట అటువంటి మాట, అటువంటి శక్తి కలిగిన మాట ఈరోజు కృపా సత్య సంపూర్ణుడుగా, శరీరధారిగా మన మధ్య నివసించిన రోజు, మన మధ్య జన్మించిన రోజు. ఈరోజు ఆయన జన్మకు అనేక కారణాలు ఎన్నో మంది చెప్తున్నారు. ఆయన పుట్టడం ద్వారా చరిత్రను 2 భాగాలు చేశాడు. యుగ పురుషుడు ఆయన. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకాన్ని 2 భాగాలు చేసిన యుగ పురుషుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈరోజు మన చరిత్ర గతిని మార్చాడు. ఈరోజు నీ గతిని, నీ బ్రతుకును, నీ జీవితాన్ని మార్చే శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన జన్మదినాన్ని ఏ వర్గానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో ఇది కుషించుకుపోలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ ఏదైనా ఉన్నది అంటే అది ఏకైక పండుగ ఇదే, క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం.
సర్వోన్నతిని మనం ఆరాధిస్తున్నాం, సర్వ సృష్టికర్తని మనం ఆరాధిస్తున్నాం. ఆయన అలాగుగా మనం చూడలేము గనుక మానవ రూపంలో ఒక దాసుడి రూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్లు మనం చూడగలం. అదే ఆయన ఒక కోటీశ్వరుల ఇంట్లో పుట్టి ఉంటే మనం ఆయన చూడగలమా? చూడలేదు. పశువుల పాకలో జన్మించినాడు. పశువుల పాకలో జన్మించినప్పుడు పశువులు కూడా సంతోషించినాయంట. ఆ రోజు దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో కొన్ని లక్షల పశువులను వధించేవారు. రక్తము అనేక పారేదన్నమాట. పశువులు కూడా సంతోషించినాయంట. ఇక మీదట మాకు బలి ఉండదు, మా కోసము ఆ క్రీస్తు జన్మించినాడు, ఆయన బలిగా మారబోతున్నాడు. ఇది నాన్న అందరికీ సంతోషకరమైన శుభవర్తమానం. వర్లలో వాళ్ళు చూస్తూ ఉన్నారు, పోతూ ఉంటే మాట్లాడుకుంటూ ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఎవరైతే యేసుక్రీస్తుని ఇష్టపడతారో, హృదయపూర్వకంగా దేవుని అంగీకరిస్తారో వాళ్ళకు భూమి మీద సమాధానం ఉంటుందని లూకా సువార్తికుడు రాస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని పక్కన పెడితే, వాక్యాన్ని పక్కన పెడితే సమాధానం నీకు కరువవుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. దేవుని ప్రియ సంగమా, ఈరోజు నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాలనుకున్నట్లయితే ఇంకొక సంవత్సరం నీ జీవితంలో దొరికిపోతా ఉన్నా. ఇప్పటికైనా నువ్వు దేవుని యొద్దకు వస్తావా? ఇప్పటికైనా నీకు దేవునికి ఆ వాక్యానికి నువ్వు హృదయంలో చోటిస్తావా? సమాధానాన్ని పొందుకుంటావా? ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వాక్యం అయిన దేవుడు చూడండి, ఆయన వాక్యమైన దేవుడు. అదే ఎందుకు ఈ లోకానికి రావాలంటే ఈ ప్రణాళిక అంతా, ఆయన రావాల్సిన షెడ్యూల్ అంతా ఖరారైన తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు అనే మాట ఉన్నది. క్రీస్తు ఈ లోకానికి పంపబడును. దేవుని ప్రియ సంగమా, ఆయన గురించి రాసిన లేఖన భాగాలన్నీ సంపూర్ణమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినారు. ఎక్కడ ఏమేమి చేయాలని ఆయన ముందు ప్రవచించిన ప్రవచనాల ప్రకారం ఆయన ఈ లోకంలో జీవించారు. ఈ దినాన మనం కూడా దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా వాక్యానికి అనుకూలంగా మనం జీవించే వారిగా ఉండాలనేది దేవుని వాక్యము మనకు బోధిస్తా ఉన్నది. యేసు అంటే ఈయన క్రీస్తు దైవత్వాన్ని సంతరించుకున్నాడు. ఈయన 2 రకాల మానవుడుగా ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తు కూడా 2 విలువైన స్వభావము కలిగిన వాడు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన దైవత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది. ఆయన దైవ నరుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరంటే దైవ నరుడు. ఇది నా దేవుని ప్రియ సంగమా, నరుడుగా ఈ లోకానికి వచ్చాడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి. మనందరి పాపాలు ఆయన వీపు మీద మోసుకొని పోవడానికి. యోహాను చూసి ఆయన ఒక మాట అంటాడు, దేవుని గొర్రెపిల్ల, లోక పాపము మోసుకొని పోవే దేవుని గొర్రెపిల్ల ఆయనకు నామకరణం, ఆయన పేరుతో పిలుస్తాడు. ఈరోజు మన పాపాలన్నీ మోసుకొని పోయేది దేవాది దేవుడు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం అనుభవించిన శిక్షను ఆయన అనుభవించడానికి ఈరోజు పసిబాలుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఏమైనా అంగు ఆర్భాటాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఆయనకు భౌతిక పరమైన మర్యాదలు ఏమీ లేవు. ఒక దారిలో ఆయన ప్రసవిస్తే ఒక చోటి మట్టి ఎవరు చోటి ఇలా ఆయనకు. చివరికి పశువుల పాకలో ఆయనకు స్థలం దొరికినది. పశువులు కుడితి వేసే తొట్టిలో ఆయన పండుకున్నాడు. కుడితి పోసే తొట్టి ఎలా ఉంటుందండి? వాసన వస్తూ ఉంటాడు. అది పశువులు లేక ఆ కుడితి తొట్టి ఎండిపోయింటే అందులో ఆయన పరుండ పెట్టినారు చిన్న బిడ్డలు. ఈరోజు మనం చిన్నపిల్లలను పరుండ పెడతామా? ఎన్ని కేర్లు తీసుకుంటాం వాళ్ళకి. ఇప్పుడు నేను మొన్న చూసిన చిన్నది ఒకటి కాళ్ళు బెడ్ అంత తొడిగి దాన్ని ఎత్తుకొని పోతా ఉన్నారు. ఎంత కొత్త గుడ్డలతో, ఎవరో ఇచ్చిన గుడ్డలతో చుట్టి ఆడబెట్టాడు. ఆయన జన్మించినప్పుడు చలికి వణికినాడు ఆయన. అందుకోసమైన ఒక పాట ఉన్నది, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుతున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చల్లగాలిలో సాటులేక నలుమూలలా చలి పుట్ట
నలుమూలలా చలి పుట్టెనయ్యా పసికందువయ్యో యేసయ్యా తల్లి వడిలో దిగినావయ్యా ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఆయనకు అవకాశాలు లేవు భూమిపై. జన్మించినప్పుడు ఆయనకు సరైన మర్యాదలు లేవు. ఆయన చనిపోయినప్పుడు మధ్య ఆకాశంలో వేలాడబడినాడు. ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో కూడా వేరొకరి సమాధిలో ఉంచబట్టినాడు. ఆయన ఈ లోకంలో ఒక మాట అంటాడు ఆయన, నక్కలకు బరియలున్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలము లేదన్నాడు దేవుడు. ఇంత దరిద్రుడుగా ఈ లోకంలో జీవించినాడు. ఎవరి కోసం? మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి, మనల్ని ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆ దేవాది దేవుడు మానవుడుగా ఈ లోకంలో దరిద్రాన్ని అనుభవించినాడు ఆయన. ఈరోజు మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన్ను నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, దరిద్రుడుగా ఈ లోకంలో మరణించాడు. అవన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకానికి దైవ కుమారుడు ఎందుకు వచ్చాడో మనం ఇక్కడ చూడగలం. ఈ వాక్కు ఈ లూకా సువార్తికుడు రాస్తాడు. యేసు యొక్క మానవ స్వభావాన్ని గురించి లూకా సువార్తికుడు రాస్తాడు. యోహాను సువార్తికుడు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి రాస్తా ఉంటాడు యోహాను సువార్తికుడు. అలాగే మరి మత్తయి సువార్త మరి సింహానికి పోల్చబడినదంట, మనుషునిగా పోల్చబడినది, యూదా గోత్ర సింహంగా పోల్చబడినంట. చూడండి, మార్కు సువార్త మానవ ముఖమును పోల్చబడిందంట. యేసుక్రీస్తు మానవత్వాన్ని నొక్కి చెబుతూ ఉన్నాడంట. లూకా సువార్త ఎద్దుకు లేదంటే సువార్తకు పోల్చబడింది, ఎద్దు సేవకు మరియు బలికి చిహ్నముగా ఆ సువార్తికుడు రాశాడు. యోహాను సువార్త పక్షిరాజుతో మరి పోల్చడం జరిగింది. పక్షిరాజుతో పోల్చినాడు. జీవరాశులలో పక్షిరాజు మాత్రమే సూర్య కిరణాలను నేరుగా చూడగలదంట. వీళ్ళు వారి వారి ద్వారా వాళ్ళను పోల్చడం జరిగింది. వాక్యమైన దేవుడు వాక్యం ఆది యందు ఉన్నాడు. మరి ఆ వాక్యం అనగా పరిచయం చేశాడంట. వాక్యముగా ఉండే దేవుడు యేసుక్రీస్తు, వాక్యమే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యం అంటే శబ్దం అని, అది దేవునికి ఉనికి కలిగి ఉన్నదని, ఇది కార్యం జరిగించుననే మాట ఉన్నది. మరి ప్రొఫెసర్ ఒక మాట చెప్తున్నాడు, జాన్ పీటర్సన్ అనే మాట ఏం చెప్తున్నా అంటే, ఆయన అభిప్రాయం బట్టి మాట్లాడిన వాక్యము హెబ్రీయులకు జీవించుతున్న వారికి దానికి శక్తిగా ఉన్నది. హెబ్రీయులకు ఆ వాక్ అనే మాటకు శక్తి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈరోజు ఆయన నోటి నుంచి వచ్చే వాక్కు మనల్ని జీవింపజేస్తుంది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చే ఒక ప్రతి మాట వలన జీవిస్తున్నాడని మనం చూడగలం. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు మరి వాక్కు అయిన దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, దేనికోసం ఈ లోకానికి వచ్చినాడని మనం చూసినట్లయితే మరి దేవుడు ఈ మాటలు కూడా మనం గమనించాలి. లోగోస్ అనే మాట గ్రీక్ భాషలో వాడబడింది. లోగోస్ అనే మాటకు అర్థం ఏమంటే దేవుని మనస్సు. వాక్యానికి ఇంకొక పేరేం పేరు? లోగోస్. ఆ లోగోస్ అనే మాటకు దేవుని మనస్సు. దేవుని మనస్సు అంటే వాక్యం అనే మాటకు ఇబ్రూ భాషలో గ్రీకులో లోగోస్ అంటే దేవుని మనస్సు. ఆ వాక్యము ఆయన మనసు. ఆ మనసు వాక్యము మరి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మానవునిగా ఈ లోకంలో జీవించినాడు. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడిగా ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చినాడంటే 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే మొట్టమొదటిగా చీకటిలో ఉన్న వారికి వెలుగిచ్చడానికి వచ్చినాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. చదవండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే మరణ ఛాయ, మరణ భయము
నరకానికి వెళ్తామనే భయము, చీకటి అంటే పాపానికి గుర్తు. పాప భయముతో ఉన్న మనిషిని రక్షించడానికి, వారి వెలుగులోకి తీసుకుపోవడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామంటే పాపము, మరణం అనే భయం. ఎప్పుడు చనిపోతామో, చనిపోతే ఎక్కడికి పోతామో, నరకానికి పోతామేమో అన్న భయాన్ని తీసివేయడానికి ఈరోజు యేసుక్రీస్తుని నమ్మితే నేను స్వర్గానికి పోతాను, లేదంటే జీవానికి పోతాను, ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరికంటే మరణ ఛాయ అంట. చీకటిలో కూర్చుండే జనులు వెలుగును చూశారు. చీకటి అంటే పాపములో ఉన్న మనుషులు, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని స్థితిలో ఉన్న, అమాయక స్థితిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారికి లోకానికి వచ్చినట్లు మనం చూడగలం. దేవుని ప్రియ సంగమా, చీకటిలో దారి కానరా, ఎక్కడ అడుగు వేస్తామో మనకు తెలియదు, ఏ గుంటలో ఏ గోతిలో పడతామో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక వెలుగులాగా వచ్చాడు, కాంతి కిరణంలాగా నీకు దారి చూపించడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. గమనించాలి మనం. ఈరోజు యేసుక్రీస్తు రెండు భాగాలు, చరిత్ర రెండు భాగాలు చేశాడంటే ఒక దారి, చరిత్రగా ఒక దారి చూపించాడు, మానవ జీవితానికి ఒక దారి చూపించాడు, పాపములో ఉన్న వారికి వెలుగును చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఆ మాట ఉన్నది. ఒక మాట చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై ఉన్నారు. ఎవరంట మనము? చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనకు పిలుచుకొచ్చారు. పాప జీవితంలో, శాప జీవితంలో కొట్టుపోతున్న మనల్ని దేవుడు మరి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రకాశించినాడు. ఆయన నేను లోకానికి వెలుగు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నేనే వెలుగు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఈరోజు నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వస్తే ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురణ చేయాలి. ఆయన గుణాతిశయములు, ఆయన కుల లక్షణాలను నువ్వు ఏదైతే నువ్వు అనుభవించావో ఆ లక్షణాలను ప్రచురం చేయాలి. గొల్లలు ఏం చేసుకుంటూ పోయినారు? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రచురము చేసి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ప్రచురం అంటే ప్రచారము చేశారు. ఈరోజు మనం ప్రచారం చేయాలి. మేము యేసుక్రీస్తుని నమ్మిన వారము, యేసుక్రీస్తు మా సొంత రక్షకుడు, ఆయన మా కోసం ప్రాణాలు పెట్టాడు, మేము ఆ సత్యదేవుని ఎరిగి ఉన్నాము, నీవు కూడా నమ్ముకోగలవని చెప్పే ప్రచారం చేయాలి. ఈరోజు మనం ప్రచారాలు ఏమేమి చేస్తూ ఉంటాం? రాజకీయ ప్రచారం చేస్తాం, ఏదైనా ప్రోడక్ట్ వచ్చే కొత్త వస్తువులు వచ్చే వాటి గురించి ప్రచారం చేస్తాం, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. ఈరోజు నీవు కూడా ప్రచారం చేయాలి. దేవుని యేసుక్రీస్తు గురించి నువ్వు ప్రచారం చేసేవాడిగా ఉండాలి. యేసుక్రీస్తు గురించి తెలియని వారికి చెప్పేవాడిగా ఉండాలి. ఈ దినాన దేవుని ప్రియ సంగమా, నువ్వు దేవుని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఈరోజు నువ్వు ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోకి నిన్ను రావడానికి దేవాది దేవుడు నిన్ను పిలిచాడే, నిన్ను ఎన్నుకున్నాడే. వెలుగు దారి నీకు చూపించినప్పుడు ఆ వెలుగుని నీవు ఇతరులకు చూపించేవాడి. అదే మాట అంటున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వారి గుణాతిశయములను, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వారి గుణ లక్షణాలను మీరు ప్రచారం చేయాలి. దేవుని గురించి చెప్పాలి. ఎవరు వస్తారు దేవుని యొద్దకు? నీకు జరిగిన మేలు నువ్వు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈరోజు నువ్వు చెప్పగలవా? చెప్తున్నావా? దేవుని ప్రియ సంగమా, దేవుని వాక్యాన్ని వినడమే కాదు కానీ ప్రచురణ చేసే వారిగా ఉండాలని ఈ లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈ లేఖన భాగాలు మనల్ని మరి హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో దొల్లిపోతున్నాయి, కానీ మన బ్రతుకులో మార్పు రాకపోతే, మన జీవితంలో మార్పు రాకపోతే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఏం ఉపయోగం? చూస్తూ ఉంటాం. ఎక్కడ వేసిన దొంగలే అక్కడే అంటాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం, ఆయన వచ్చినది ఈ లోకంలో ఎందుకు వచ్చాడు? చీకటిలో ఉన్న వారికి వెలుగిచ్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినట్లు మనము గమనించాలి. మనం ఇతరులకు తెలియజెప్పాలి. దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. ఆయన వెలుగును ప్రచారం చేయాలి. మీరు లోకమునకు వెలుగు ఉన్నారని చెప్పారు దేవుడు.
మీరు లోకానికి వెలుగు, వెలుగుగా ఉండాలని చెప్తున్నారు. రెండో విషయం, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, రెండో విషయము మరి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు? మా ఎవరు మాట్లాడగలుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి? పరమాత్ముడైన దేవుడు పశుల పాకలోకి ఎందుకు జన్మించినాడు? దేవాది దేవుడు దైవత్వాన్ని వదిలి నరుడుగా ఈ లోకంలో ఎందుకు వచ్చినాడంటే, రెండవది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏదో ఆయన సొంత పనుల కోసం ఈ లోకం రాలేదు, కానీ నశించిపోతున్న మనుషుల జాతిని రక్షించడానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. మరి మనిషి కుమారుడు దేవాది దేవుడు మనిషిగానే ఎందుకు రావాలి? మనిషి వచ్చి చెప్పిందని మనుషులకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మరి చీమలు పోతా ఉంటాయి, ఒక దారిలో లైన్గా పోతా ఉంటాయి చీమలు. ముందు ఒక ప్రమాదం ఉంటుంది, మనం ఇక్కడ నిలబడుకొని అక్కడ అగ్గి ఉంది, ప్రమాదం ఉంది, నువ్వు అట్టే పోతే చచ్చిపోతావు అని మనం చెప్తే అర్థమవుతుంది చీమలకు. ముందు అగ్గి ఉన్నది, ప్రమాదం ఉంది, అక్కడ పోతే మీరు చచ్చిపోతారు అని మనుషులుగా మనం నిలబడుకొని చీమల్లారట పోకాకంటే ఇంకాయా ఇంకొక చీమ పోతేనే వాడికి అర్థమవుతుంది. ఇంకొక చీమ పోయి దారి చూపించే టర్న్ అయిపోతూ ఉంటాయి, దారి మార్చుకుంటాయి. ఈరోజు దేవాది దేవుడు దేవుడుగా లోకం నుండి ఎన్నో చెప్పినాడు, కానీ ప్రవక్తల ద్వారా చెప్పాడు, ఆయన రచనల ద్వారా వాక్కు ద్వారా చెబితే మానవుడు వినలా, తిరిగి పాపం వైపు పరుగులు తీస్తా ఉన్నప్పుడు ఆయన ఒక మనిషిగానే వచ్చినాడు. ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడుగా ఈ లోకంలోకి వచ్చాడు. సాధారణమైన జీవితం జీవించాడు. ఆయనకు మనలాంటి ఆకలి, దప్పులు, కోపము, బాధ, వేదన అన్ని అనుభవించినాడు. మనిషిగా వచ్చి మానవ జాతిని తన వైపుకు లాగడానికి, పరలోకం వైపు రావడానికి ఆయన తీసుకువెళ్ళినట్టు మనం ఈ లేఖన భాగం చెప్తా ఉన్నాను. దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు నశించిపోయే దానికి ఎత్తుకుంటూ ఏ దేవుడైనా వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభువు నశించి మానవ ఎందుకు ఆయన వచ్చాడు? ఈరోజు అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు వచ్చాడంటే, ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి. ఈరోజు నీ వస్తువు లేదంటే నీకు గొర్రెపిల్ల, ఒక మేకపిల్ల తగ్గిపోతే నువ్వు వెతుక్కుంటూ పోతావు. ఎందుకంటే నువ్వు దాన్ని కొన్నావు కాబట్టి, దాన్ని సంపాదించుకున్నావు కాబట్టి. ఒక పిల్ల, మేకపిల్ల దొరకకపోతే నువ్వు సాయంత్రం దాకా ఎదుగుతావు దాన్ని కనపడేంత వరకు. దేవుడు కూడా అంతే. ఆయన బిడ్డలు మనము దారి తప్పిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోండి లేక పరలోకం నుంచి మానవుడిగా ఈ లోకంలో వచ్చి వెతుక్కుంటూ వచ్చాడు మన దగ్గరికి. ఒకరోజు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడిగినారంట, నువ్వు చంద్రుడి పైన మొదటిగా కాలు పెట్టినప్పుడు నీ అనుభూతి ఏమి? నీల్ ఆర్మ్స్ట్రాంగే కదా పెట్టింది. ఎవరు పెట్టింది? చంద్రుడి పైన మొట్టమొదటి కాలు పెట్టింది ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇటు నుంచి రాకెట్లో పోయి చంద్రమండలం పైన ఫస్ట్ అడుగు పెట్టినాడు. అడుగు పెట్టినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశారు, నీకు చంద్రుడి పైన కాలు పెట్టినప్పుడు మొదటి మానవుడు నువ్వే, నీ అనుభూతి ఏమి? నాకేం పెద్దగా లేదు అనుభూతి, నేను చంద్రుడి పైన కాలు పెట్టడం గొప్ప కాదు, కానీ పరిశుద్ధమైన స్థలంలో ఉన్న పరిశుద్ధుడైన దేవుడు పాప ప్రపంచంలో కాలు పెట్టడమే గొప్ప విషయం అన్నాడు. మానవులు నివసించి ఈ పాప భూగోళం పైన పరమాత్ముడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపము చూడలేని కన్నులు కలిగిన దేవుడు ఈ లోకంలో అడుగు పెట్టడమే గొప్ప విషయము అని చెప్పినాడు. ఈరోజు దేవుని ప్రియ సంగమా, ఈరోజు ఆ దేవాది దేవుడు ఈ లోకం పైన అడుగు పెట్టడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఈరోజు నశించిపోతున్నాం, పాపం చేత నశించిపోతున్నాం, బాధల చేత నశించిపోతున్నాం. ఎవరు ఏదో ఒక బాధ చేత, ఏదో ఒక ఇబ్బంది చేత బాధపడుతున్నారు, వాళ్ళందరినీ రక్షించడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినట్లు మనం చూడగలం. మూడో విషయము, ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే, లూకా సువార్త 2వ అధ్యాయము 14 వచనం చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు ఎందుకు వచ్చినాడు ఆయన అంటే మనుషులకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మొట్టమొదటి పాయింట్ ఎందుకు వచ్చినాడు ఆయన? 2 పాయింట్లు మాట్లాడుకున్నాం మనం. మొట్టమొదటి ఎందుకు వచ్చినాడు దేవుడు ఈ లోకానికి? చీకటిలో ఉన్నవారు వెలిగివ్వడానికి వచ్చాడు. రెండోది నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మూడోది ఎందుకు వచ్చినాడంటే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు దేవుడు. ఈరోజు అనేక మందికి సమాధానం లేదు. నాతో చాలా మంది ప్రార్థన కోరుతూ ఉంటారు. ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, భూములు ఉంటాయి, మంచి లగ్జరీ ఇల్లు ఉంటాయి, కార్లు ఉంటాయి. నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు. ఏమంటే మనశ్శాంతి లేదు చిట్టన్న, ప్రార్థన చేయి. ఏమ్మా మీకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి మాత్రము లేదు. డబ్బులు ఉన్నాయి, హోదా ఉంది, ఊర్లో పలుకుబడి ఉన్నది, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి మాత్రము లేదు, సమాధానం లేదు. భార్యకు భర్తకు మధ్య సమాధానం లేదు ఈ దినాలలో. బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం లేదు, బంధువుల మధ్య సమాధానం లేదు, తోటి ఉద్యోగస్తులతో సమాధానం లేదు. సమాధానం లేని స్థితిలో మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరిని ఎవరు మోసం చేస్తారో, ఎక్కడి నుంచి మోసం వస్తారో మనకు తెలియడం లే. భయం గుప్పెట్లో బతుకుతా ఉన్నాం, అసమాధానంతో బతుకుతూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనందరికీ సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మాటలు నిన్ను సమాధానపరుస్తాయి, ఆయన మాటలు నిన్ను ఉత్తేజపరుస్తాయి, ఆయన మాటలు నిన్ను నెమ్మదిస్తాయి. ఆయన మాటలు వింటే ఈ దినాన్ని నువ్వు దేవుని మాటలు వినడానికి ఇష్టపడతా ఉన్నట్లయితే, ఆయన వాక్యాన్ని నువ్వు ఆయన చెప్పిన బాటలు నువ్వు నడుస్తూ వెళ్తున్నట్లయితే నీకు ఈరోజు సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది. ఎట్లా వస్తుంది శాంతి అంటే నువ్వు వాక్యం చదువు. నాకు ఒక ముసలాయన ఆయన ఎప్పుడు ఫోన్ చేశాడు, చిట్టన్న ఏందో ఏందో నాకు అర్థం కాల, నా బాధలు నాకు అర్థం కాలంటారు. నేను ఒకరోజు బైబిల్ చదవండి. బైబిల్ చదివిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమంటే, అప్పుడు రాత్రుల నిద్ర రాకుండా ఉండింది, ఇప్పుడు నిద్ర కూడా వస్తుంది. ఆయన మాటలు నన్ను ప్రేరేపించినాయి అని చెప్తున్నాను. ఆయన వాక్యం చదువుతా ఉండగా నా టెన్షన్ అంతా ఏమవుతుంది, పోతా ఉంది. ఎట్లా పోతా ఉంది? అయ్యే మాటలు మనుషులు కూడా చెప్తారు, ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండని మనిషి కూడా చెప్తారు. మనిషి కూడా అదే మాట చెప్తాడు. కానీ ఎందుకు ఆ లేఖన భాగాల్లో శక్తి ఉన్నది. వాక్యమైన దేవుడు శరీరానికి వచ్చినప్పుడు ఆ వాక్కులో శక్తి ఉంది, ఆ మాటలో శక్తి ఉంది. ఆ మాట నిన్ను మార్పు తీసుకొస్తాడు నీ బ్రతుకులో. ఈ దినాన దేవుని ప్రియ సంగమా, దేవుని బిడ్డలమైన మనం క్రిస్మస్ని ఎందుకు చేసుకుంటున్నాం? ఎందుకు ఇంత సంతోషకరమైన విషయాన్ని మనం పట్టుకుంటున్నాం? ఎందుకు ఇంత సెలబ్రేషన్ చేసుకుంటాం? ప్రపంచమంతా సెలబ్రేషన్ చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఎందుకు చేస్తారంటే ఆయన శాంతి సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చారు. సమాధానం లేని వారి మధ్య. అందుకోసం యోహాను చెప్తున్నాడు, తండ్రుల హృదయం కుమారుల తట్టును, కుమారుల హృదయం తండ్రుల తట్టు తిప్పడానికి ఆయన వచ్చారు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డలమైన మనం ఆలోచన చేయాలి. ఈరోజు సమాధానం లేకుండా నువ్వు కాలం గడుపుతున్నావా? శాంతి లేకుండా కాలం గడుపుతున్నావా? అందుకోసం లూకాసు వార్తలు చెప్తున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరికి ఇష్టం? ఆయనకి ఇష్టంగా ఉండాలా, మనకి ఇష్టంగా బ్రతకూడదు. దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతికినట్టు నీ బ్రతుకు నువ్వు బ్రతికితే నీకు సమాధానం ఉంటుంది, నీ ఇష్టంగా బ్రతికితే. అందుకోసమే ధనవంతుడు లాజరు కథలో ఒక మాట, ఆ ఎగ్జాంపుల్ ఒక మాట ఉన్నది. ధనవంతుడు అగ్నిగుండంలో ఉన్నాడు, మరి ఏమి లేని వారి కుక్కలు కురుపులు నాటినాయంట. అన్నం పెట్టారని ఎదురు చూసినాడు ధనవంతుడి కల్లా, కానీ వాడికి అన్నం దొరకల. వారి కుక్కలు నాటినాయి, వాడు చనిపోయినాడు, వీడు చనిపోయినాడు. మరి ధనవంతుడు ఎక్కడున్నాడంటే అగ్నిగుండంలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. అప్పుడు అడుగుతాడు ధనవంతుడు, అయ్యా అబ్రహాము, ఆ లాజరును పంపించు, నేను నాకు నీటికి దప్పికైతే నేలకు పెట్టగట్టబోతాంది, ఒక డ్రాప్ ఏమన్నా చాలు అని అడిగితే అప్పుడు అబ్రహాము చెప్తాడు, నా కుమారుడా, నువ్వు లోకంలో నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, అదే లాజరు నాకు ఇష్టంగా బ్రతికాడు, దేవునికి ఇష్టంగా బ్రతికాడు. ఈరోజు బ్రతుకు ఎవరైనా బ్రతుకుతారు, కానీ దేవునికి నీతికి నిజాయితీకి కట్టుబడి బ్రతికేదే నిజమైన బ్రతుకు.
అలాగ నువ్వు కట్టుబడకపోతే నీవు కూడా ఒకరోజు దుఃఖపడాల్సి వస్తుంది. అందుకోసమనే ఆయన నశించే దాన్ని సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరికి ఇష్టంగా నువ్వు బ్రతకాలంటే ఆయనకి ఇష్టముగా నీ బ్రతుకు సాగించాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతకాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు ఒక ఆజ్ఞ పెట్టుకొని దేవుడు చెప్పిన ఆజ్ఞలకు నువ్వు అతిక్రమించినావంటే అదే పాపం. నువ్వు పాపం చేయాల్సిన పనిలా. నేనేం పాపం చేసినా, ఎవరినైనా హత్య చేసినానా, లేదంటే ఏమైనా దొంగతనాలు ఏమైనా చేశారంటావేమో కానీ ఏదైతే దేవుడు నీకు ఆజ్ఞాపించాడో దాన్ని చేయకపోవడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, ఎందుకు వచ్చాడు? చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి వచ్చాడు. రెండవది, ఎందుకు వచ్చాడు దేవాది దేవుడు? నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. 3వ విషయము, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. శాంతి అనుగ్రహించడానికి వచ్చాడు. ఈరోజు సమాధానం లేక అనేక మంది ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చి నీకు సమాధానం దొరుకుతుంది. దేవుని ప్రియ బిడ్డ, ఆలోచన చేస్తాం. ఇంతవరకు నువ్వు ఇంకా ఎన్నో క్రిస్మస్లు నీ ఉదయంలో దొల్లిపోయినాయి. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ యేసుక్రీస్తుకు స్థలం ఇచ్చావా? యేసుక్రీస్తుకు నీ జీవితంలో నీ హృదయంలో చోటిచ్చావా? ఆయనకి ఇవ్వకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నావు? వృధానే. ఆయన లేని క్రిస్మస్ నువ్వు ఎందుకు చేస్తావు? బర్త్డే చేసుకునేటప్పుడు ఆ అబ్బాయి లేకపోతే బర్త్డే చేసి ఏం ఉపయోగం? మనమందరం యేసుక్రీస్తు లేకుండా కేక్ కట్ చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం చేసుకుంటున్నాం. కానీ ఆయన లేని క్రిస్మస్, ఆయన లేని హ్యాపీ బర్త్డే, మనకి హ్యాపీలో హ్యాపీ ఉండదు, హ్యాపీ బర్త్డేలో హ్యాపీ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఈ ఉదయకాలం నుంచి దేవాది దేవుడు 2024 సంవత్సరంలో మనం ఇంకా బ్రతికి, ఈ కరోనా టైంలో కూడా మనం ఇంకా బ్రతికున్నామంటే ఆయన ఉచితమైన కృపచేతనే మనం బ్రతికున్నాం. తెలుసా మీకు? కరోనాలో నేను చనిపోవాల్సింది. ఆక్సిజన్ కూడా అందలాగా, బెడ్లు కూడా దొరకలా. డెల్టా వేరియంట్ అనేది అది భయంకరమైన కుప్పలు అప్పుడే జరుగుతుంది ఎక్కువ. 9 రోజులు ఆక్సిజన్ అందలా. మరి ఎట్ట బతికినాను? మాత్రల వాళ్ళు అనుకుంటారా? 20 లక్షలు ఖర్చు పెట్టినాను. ఆయన నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, ఒకడే కొడుకు, ఇక్కడే ఫ్యాషన్ హౌస్ ఏదో పెట్టినాడు, గుడ్డల షాప్ పెట్టినాడు కాలేజీకి ఎదురుగా. 20 లక్షలు ఎక్కకపోతే కూడా బతికించుకోలేకపోతున్నాడు. నాకంతా 1 లక్ష రూపాయలు కూడా కాదు. ఎందుకు అంటే దేవుని నోటి నుండి ప్రతి మాట వలన మనుషులను బ్రతుకుతాం. ఆయన కృప వలనే మనం జీవించున్నాం. ఇంకొక సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో పొడిగించినాడు. ఇంకొక క్రిస్మస్ మనకు అందించినాడు. దేవునికి వందనాలు చెల్లించాలా, ఆయనను మనం కొనియాడాలా. ఎందుకంటే ఆ లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, శాంతి అనుగ్రహించడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మనందరూ దేవుడు మరి చీకటిలో పాపములో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి వచ్చాడు. మరి అటువంటి దేవాది దేవుడిని మనము ఈరోజు మన హృదయంలో చోటిస్తాం. ఇంటికి వినాక ఆలోచన చేస్తాం, నా హృదయంలో దేవుడు ఉన్నాడా, లోకం ఉందా? లోకం అంతా నిండిపోయి ఉంటాడు. దేవుడు ఏడంటే నేను బయట ఉంటాడు. అవునా కదా? నీ హృదయంలో లోకమంతా నిండిపోతే దేవుడు ఏడుంటాడు? ఇక బయట ఉంటాడు. నీ హృదయం బయట ఉంటాడు. అందుకోసమనే హృదయం అనేది కలుపున్నదా యేసునాథుడు కడతా ఉన్నాడు. ఆయన నువ్వు తెరువు, నీ హృదయం లేక నేను వస్తానని. ఈరోజు దేవాది దేవుడు చూస్తున్నాడు. ఒక అవకాశం ఇస్తాం. దేవాది దేవుడు, దేవా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, నేను నీ కోసం నేను నా హృదయంలో చోటిస్తాను. నేను కలిగి ఉంటా. లోకంలో మనం ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదు. లోకం అంటే పాపం. లోకం అంటే పాపం. సముద్రంలో పడవ వెళ్తుంది, సముద్రం వెళ్ళడానికి నీళ్ళు అవసరం, కానీ నీళ్లు పడవలేక వస్తే మునిగిపోతారు. ఈరోజు మనం బ్రతకాలి, జీవించాలంటే ఈ లోకంలో ఉండాలి. కానీ లోక ఆశలు, లోక పాపము, వాళ్ళు పాపం చేశారు బాగున్నారు, వీళ్ళు పాపం చేశారు బాగున్నారని ఆ పాపానికి నువ్వు అలవాటు పడితే పతనం అయిపోతావు. ఎవరినో చూసి చెప్తా ఉంటారు పల్లెల్లో, పులిని చూసి నక్క వాత పెట్టుకునేదంట. ఈరోజు పాపం చేసే వాళ్ళు పైకి బాగునే కనపడుతుంటారు, కానీ వారిని చూసి నువ్వు పాపం వైపు అడుగులు వేస్తే పతన స్థితికి మనం వస్తాం. దేవుడు మనల్ని
అలాగ ఉండకూడదనే ఆ పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. లోక రక్షకుడుగా వచ్చాడు. లోకాన్ని మరి వెలిగించినాడు. ఈరోజు మనం కూడా వెలిగించాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలకు ఆయన పెట్టిన పేరేమంటే మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు చాలా చీప్. ఇంతకుముందు అయితే మూటలు బయట పడేస్తారు, తొక్కుతా ఉన్నారు. మీరు లోకానికి ఉప్పులాగా ఉంటారు. ఉప్పు చెడిపోయిన వస్తువులను బాగు చేస్తారు. నేను చిన్నప్పుడు చర్మాలు ఎక్కడ పోయే వాళ్ళు ఆ చర్మాలకు ఉప్పు వేస్తారు చెడిపోకుండా. ఈరోజు మనం కూడా చెడిపోయే సమాజానికి ఉప్పులాగా ఉండమని దేవుడు కోరుతా ఉన్నాడు. చెడిపోకుండా కాపాడండి. ఈరోజు మీరు వెలుగు, మీరు దారి చూపించండి. ఈరోజు మనం ఉప్పు వెలుగులాగా ఉన్నాం. ఈ 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్లో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవా, నేను లోకానికి ఉప్పులాగా ఉంటాను. ఉప్పు అందరికీ తిరస్కారంగానే ఉంటుంది, చీప్గానే ఉంటుంది, కానీ అది చేసే గుణము గొప్పది. ఈరోజు క్రైస్తవులు అంటే అసహించుకుంటారు చాలామంది, కానీ వారు సేవ చేస్తా ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలలో వాళ్ళ పాత్ర ఉంటుంది. మనం ఉప్పులాగా ఉండాలా, వెలుగులాగా ఉండాలా. ఈ నూతన సంవత్సరంలో క్రీస్తును కలిగి ఉన్నత స్థానంలో మనం దేవునికి సేవ చేస్తాం. మనము సమాధానం ఉన్నాం. పాప మార్గం నుంచి బయటకు వస్తాం. జ్యోతుల వలె వెలుగుతాం. మరి క్రీస్తును మనలో క్రీస్తుని చూడాలి. మనలో ఎవరిని చూడాలా? క్రీస్తుని చూడాలా. మన ఆలోచన, మన మాట తీరు, మన ప్రవర్తన, మనల్ని చూస్తే క్రీస్తుని మనము చూపించే వారిగా ఉండాలా. అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొని అంటాడు. మనం క్రీస్తుని పోలి నడుచుకున్నాం. యేసుక్రీస్తుకు పరిచారకులుగా ఉన్నాం. యేసుక్రీస్తు సాక్షులుగా బ్రతుకుదాం. క్రైస్తవులుగా ఎవరైనా బ్రతకొచ్చు. క్రైస్తవుడిగా బాప్తిజం తీసుకుంటే ఎవరైనా బ్రతకొచ్చు, కానీ సాక్షులుగా బ్రతికేది కొద్దిమందే. దేవునికి సాక్షిగా బ్రతికేది కొద్దిమందే. ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం. అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్. పాట ఏమైనా పాడతారా? కానుకలను ప్రోగు చేస్తున్నాం. పాడతామా? హలో.